వాళ్ళకున్న కాంగ్రెస్ పార్టీకి 14 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ విషయంలో కరెక్ట్గానే ఆవిడ పద్ధతిలో ఆవిడ ఫైట్ చేస్తుంది. ఎందుకంటే ఆవిడ క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే అతను రాజకీయ రణక్షేత్రంలో అగ్రభాగాన ఉన్నంత వరకు అక్కడ కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు అనేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా ఆయన వెనకాల అదే ఉండదు అనేది. అందుకని ఆవిడ కరెక్ట్ లైన్లో ఆవిడ ఉంది. అంత కరెక్ట్ లైన్లో మీ హైకమాండ్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే రేపు పొద్దున ఒక 10 సీట్లు 15 సీట్లు వచ్చి పార్లమెంట్ వచ్చి నిజంగానే మీరు అన్నట్టు గెలిచి ఏదైనా కావాల్సి వచ్చింది అనుకోండి, మీరు వెంటనే వాళ్ళు కూర్చోబెట్టుకుంటారు. అదేం పెద్ద లేదండి. ఏదో నైతిక విలువలు ఇవన్నీ నేనే నమ్మను. ఆంధ్రప్రదేశ్ విషయంలో హైకమాండ్లో చాలా స్పష్టత ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఏమాత్రం ఏమైనా కావాలంటే అతను చేరిపోమంటారు. ఏమన్నా కాంగ్రెస్లో జగన్నే చేరిపోమంటారేమో. చేరిపోకుండా అలా పరిస్థితి వస్తే కావాల్సింది అదే కదా, స్ట్రెంగ్తే కదా. భవిష్యత్తులో మెనీ థింగ్స్ కెన్ హ్యాపెన్. అదే ఏదైనా సాధ్యమే. పాస్టులేషన్స్ ఏదైనా సాధ్యమే అది. సో ఇప్పుడు తెలంగాణ ఉంది. ఏదో మొత్తానికి నానా చాట్లు పడి మొత్తానికి ఎప్పుడో 14లోనే గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ అష్ట కష్టాలు పడి మొత్తానికి మొన్న గెలిచింది, అధికారంలోకి వచ్చింది. సరే, మీ వంతు మీరు తెర వెనక ఏదంతా కొంత మీరు సహాయం చేశారు, మిగతా వాళ్ళు ఎవరు చేశారు, అందరూ తలా ఒక చెయ్యి చేశారు. అందరికంటే ఎక్కువగా కేసీఆర్ తన చెయ్యి తన ఎత్తినెట్టుకుని మిమ్మల్ని కూర్చోబెట్టాడు అధికారంలో. ఇది జరిగింది. కానీ ఇప్పుడు అసలు సవాల్ ఇప్పుడు మొదలవుతోంది కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలంగాణలో. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్లో మెజార్టీ సీట్లు గెలుచుకోవటం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అత్యవసరం. 100% మెజారిటీ సీట్లు కాంగ్రెస్ ఉన్నది తిన్న మెజారిటీ డబుల్ డిజిట్ దాటుతుందండి. సరే, డబుల్ డిజిట్ దాటితేనేమో రేవంత్ అదృష్టవంతుడు, యూ విల్ బి సేఫ్. ఒకవేళ దాటకపోతే ఇప్పుడు అందరూ ఒపీనియన్ బయట జనరల్ టాక్ ఏంటి, మళ్ళీ నరేంద్ర మోదీ ప్రభుత్వమే ఢిల్లీలో వస్తుంది అని ఒకటి. వచ్చిన తర్వాత నెక్స్ట్ మినిట్ హిమాచల్ ప్రదేశ్ కథం, ఆ తర్వాత కర్ణాటక కథం, మూడో ప్రభుత్వం కింద తెలంగాణ కథం అని మాట్లాడుకుంటున్నారు బయట, ఇంక్లూడింగ్ తెలంగాణ పీపుల్. ఇక్కడ వర్గాలు అంటే మీడియా సర్కిల్స్ కానివ్వండి, పొలిటికల్ సర్కిల్స్. కానీ బీజేపీ ఎత్తుగడల్ని ముందుగానే ఊహించి ముందు జాగ్రత్తలు పడేటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఇవ్వరండి ఆయన. సో బీజేపీ కంటే 4 ఆకులు చదివిన లీడర్ రేవంత్ రెడ్డి. కాబట్టి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్కో అక్కడ వేరే రాష్ట్రంలో వాళ్ళు ప్రయత్నం చేయొచ్చాం, కానీ ఇక్కడ మాత్రం బీజేపీకి ఏ మాత్రం అటువంటి ప్రయత్నం చేసేదానికి అవకాశం లేదు. 10 కాలాల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. సరే, ఆయన 10 సంవత్సరాలు మీరు 10 కాలాలు నాకు వినండి. బట్ విచిత్రం ఏంటో తెలుసా, బీజేపీ వాళ్ళు